హరే కృష్ణ. కరతలే వేణుం కరే కంకణం. శ్రీకృష్ణుడు పలు రకాల వ్యక్తిత్వాలు కలబోసిన రూపం. ఆయనలో చిలిపి పనులు చేసే చిన్నారి ఉన్నాడు. మగువుల మనసు దోచిన గోపికా మానసచోరుడు ఉన్నాడు. అందరికీ ప్రేమను పంచిన ప్రేమమూర్తి ఉన్నాడు. వేణునాదంతో అందరినీ సమ్మోహితులను చేయగల వేణుగాన విశారదుడున్నాడు. దుష్టులను దనుమాడిన వీరుడు ఉన్నాడు. పీడిత తాడిత జనులను ఉద్ధరించిన విప్లవమూర్తి ఉన్నాడు. భక్తులను కాపాడిన రక్షకుడు ఉన్నాడు. రాయబారిగా దౌత్యనీతి ఎలా ఉండాలో చూపిన రాజనీతివేత్త ఉన్నాడు. యుద్ధరంగంలో సారథిగా యోధుని మనసెరిగిన మసిలిన నిపుణుడు ఉన్నాడు. ధర్మం పక్షాన నిలిచిన ధర్మ పక్షాపతి ఉన్నాడు. మానవాళికి మార్గనిర్దేశం చేసిన జగద్గురువు ఉన్నాడు. ఇంకా ఎన్నో విధాల వ్యవహరించిన ప్రజ్ఞాశాలి ఉన్నాడు. కృష్ణుని రూపం చాలామందికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే వల్లభాచార్యుడు ఆయనను తన మనోనేత్రంతో దర్శించి అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంటూ ఇంకా ఎన్నో విధాల ఆ మధురమృతాన్ని గోలామ్రని మనకు మధురాష్టకాన్ని అందించారు. కృష్ణుని పెదవులు, ఆయన ముఖం, కనులు, చిరునవ్వు, హృదయం, నడక ఆయనలో అన్నీ మధురమేనని వర్ణించారు. ఇటువంటి మధురాధిపతి చేతిలో మనకు ఎక్కువగా కనిపించేది మధుర స్వరాలను పలికించి ఆ బాలగోపాలాన్ని ఆలరించిన వేణువు. తలపై ఉండే నెమలిపించం, ఆయన వేణుగానం సమ్మోహనకరం. గోపికలే కాదు, విన్న పశుపక్షాదులు కూడా ఆ వేణునాదానికి మంత్రముగ్ధులైపోయాయి. ఈ వేణువు, నెమలిపించం శ్రీకృష్ణుని తాత్వికతకు చిహ్నమని భావించవచ్చు. వీటిని గురించి మహనీయులు వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కృష్ణుని వేణువును కొందరు హృదయానికి సంకేతంగా పేర్కొంటారు. వేణువు ఖాళీగా ఉంటుంది. అలాగే మన హృదయాన్ని ఖాళీ చేసి పరమాత్మ సంబంధమైన ప్రేమ అనే గానంతో నింపితే పరమాత్మను పొందవచ్చుననే దానికి అది సంకేతమని వారు పేర్కొంటారు. కృష్ణుని వేణువులోని మర్మాన్ని మరొక మహనీయుడు చమత్కార కథ రూపంలో వివరించారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు తన ఇంటి వద్ద ఉన్న పూల తోటలోకి వెళ్ళి అన్ని మొక్కలను పలకరించేవాడు. ఒకరోజు ఆయన పూల తోటలోనికి వెళ్ళి మొక్కలను అడిగారట, నా కోసం ఏమైనా చేయగలవారు ఎవరున్నారు అని. వెంటనే వెదురు మొక్క నేను ఏదైనా చేస్తాను అంది. అయితే నీ ప్రాణం పోయినా పర్వాలేదా అని అడిగారు. పర్వాలేదండి అంతే. ఆ వెదురును నరికి దానిని వేణువుగా తయారు చేసి నిరంతరము తన చేతిలో ఉంచుకునేవాడు. అంటే తన సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించిన వాడిని దేవుడు తన వెంటే ఉంచుకుంటాడు అనే సామీప్య ముక్తి ఇస్తాడని ఆయన ఆ కథ ద్వారా పేర్కొన్నారు. ఆ వేణువుకు ఆయన మధురమైన అధరాన్ని స్పృశించే భాగ్యం కూడా కలిగింది. వేణువుకు సంబంధించి అందులోని తాత్వికతకు మరో అందమైన కథను మరికొందరు జోడించారు. ఒకసారి గోపికలకు వేణువుపై ఈర్ష్య కలిగింది. కృష్ణుడు తమతో కొంతసేపే ఉంటాడు, ఆ వేణువుని ఎప్పుడూ వెంటబెట్టుకుని ఉంటాడు. ఆయనకు అది అంత ప్రేమప్రదమైనది కావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచించారు. వారికి అంతుపట్టలేదు. ఆ రహస్యం ఏమిటోని కృష్ణుని వేణువునే అడిగారు. దానికి వేణువు ఈ విధంగా సమాధానమిచ్చింది, నాలో అహం అనేది ఏమీ ఉండదు. కృష్ణుడు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళతాను, ఎటు తిప్పితే అటు తిరుగుతాను. ఎప్పుడు పాట పాడదలుచుకున్నా అడ్డు చెప్పను. ఆయన ఏమి చేయమంటే అది చేస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను. ఈ విధంగా ఉంటాను కనుకనే ఆయన నన్ను వెంటబెట్టుకుని ఉంటారు అని చెప్పింది. అంటే సర్వస్య శరణాగతి అన్న వారిని ఆయన విడవకుండా అక్కున చేర్చుకుంటాడని దీని అర్థం. నెమలిపించం విషయానికి వస్తే అది ఆయనపై ఉన్న పెద్ద ఆరోపణకు కూడా జవాబు చెబుతుంది. నెమలిపించం ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యానికి సంకేతం. దాదాపుగా మొత్తం విశ్వంలోని జీవజాలంలో ఒక్క నెమలి మాత్రమే స్త్రీ సంగమం లేకుండా సంతానానికి జన్మనిస్తుంది. ఒక సమయంలో మగనెమలి కంటి నుంచి కారిన కన్నీటి బిందువులను తాకడం ద్వారా ఆడనెమలి పిల్లలకు జన్మనిస్తుంది. మగనెమలి అశ్రు బిందువులోనే సంతానకారక కణాలుంటాయని చెబుతారు. కృష్ణుడు తాను అస్ఖలిత బ్రహ్మచారినని తెలుపడానికి ఆ పింఛాన్ని ధరిస్తాడని పండితుల అభిప్రాయం. అయితే అష్టభార్యలతో పాటు ఎందరో రాజకన్యలను వివాహం చేసుకున్న శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ కృష్ణుడు అసలి తత్వాన్ని గ్రహించాలి.
ఆయన యోగీశ్వరుడు, బ్రహ్మజ్ఞాని, శరీరం వేరు ఆత్మ వేరు అనే భావన కలవాడు కనుక ఇవన్నీ ఆయనకు అంటవని భావించాలి. భాగవతంలో ఆయనను అస్ఖలిత బ్రహ్మచారిగా పేర్కొన్నారు. అంతేకాదు, కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మే, ఎన్నో రూపాలు ధరించే శక్తిగల మహిమాన్వితుడు. ఆయన ఏ కర్మల ఫలం అంటనివాడు. మృత శిశువుగా పుట్టిన పరీక్షిత్తునకు బతికించే సమయంలో కృష్ణుడు ఎన్నో ఒట్టులు పెట్టాడని, వాటిలో నేను కనుక అస్ఖలిత బ్రహ్మచారినైతే ఈ శిశువు బతకాలని ఒట్టు పెట్టాడని, ఆ వెంటనే పరీక్షిత్తు బతికాడని, కనుక ఆయన అస్ఖలిత బ్రహ్మచారేనని ఒక పండితుని అభిప్రాయం. ఇక నెమలిపించంలోని కన్నులను అందానికి, జ్ఞానానికి ప్రతీకగా భావించే సంప్రదాయం ఉంది. మొదటిది దాని రంగు, మెరుపు చూడముచ్చటగా ఉంటాయి.